హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మార్నింగ్ 7 o'clock అవుతుందండి. ఈ రోజు వచ్చేసి సాటర్డే. ఇది 2-3 రోజులు గ్యాప్ ఇచ్చినా అండి, నాకే తోస్తలేదు. అందువల్ల చూద్దాం ఈరోజు ఎంత మాట్లాడగలుగుతున్నా అంత మాట్లాడి ఈవినింగ్ వరకు ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళినా కానీ ఈ డబ్బా నింపేస్తా అండి. ప్రస్తుతానికి ఇది ఓపెన్ చేద్దామండి. ఇందులో వచ్చేసి ఇప్పుడు ఒక ముచ్చట వేసిన, టైం ఎట్లా గడిచిన కొద్దీ అట్లా ముచ్చట్లు ఇలా వచ్చి పడతాయండి. అప్పటిదాకా ఇవి బయటకు వెళ్ళకుండా నేను మూత పెట్టేస్తా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను టీ తాగాలి అండి. టీ కోసం కిచెన్ రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వచ్చినామండి. కొద్దిగా చక్కపతి చేస్తామండి, తక్కువ ఉంది. గుడ్ మార్నింగ్ హనీ మమ్మ, గుడ్ మార్నింగ్. నిద్ర వస్తుందా? సరే, ఓకే, బాయ్. ఇక్కడ వచ్చేసి మిజ్జులు పడాడండి, ఇక్కడ వచ్చేసి అని. ఇప్పుడు టిఫిన్ వచ్చేసి చపాతీ అండి. ఇప్పుడు వచ్చేసి నేను 2-3 ముద్దలు కట్టినా అండి. చూద్దాం, ఎందుకంటే నేను మొత్తం చేస్తుంటే నా డబ్బాల ముచ్చట్లన్నీ ఇప్పుడే నిండిపోతుంది. నేను బెలాంచుకుంటే నేను మాట్లాడతా అండి. నేనైతే ఇలా చేస్తా అండి. కొంతమంది ఇట్లా
ఏం చెప్పాలండి, నాకు కూడా చెప్పనీకి వస్తలేదు. పరాటాలాగా ఇట్లా ఫోల్డ్ చేసి చేస్తారు, కానీ నాకు అట్లా రాదండి. చూద్దాం, ఈరోజు ఈవినింగ్ దాకా టైం ఉంది. నా డబ్బాలు ఎన్ని ముచ్చట్లు పడతాయో, నేను ఎంత మాట్లాడగలుగుతానో దాన్ని బట్టి ఇంట్లో ఉండి బయట ఉండి డబ్బా ఎండ్ చేసేస్తా అండి. 2 రోజులు చేయలే, నాకే నిన్న నైట్ అసలు నాకు తోయలే అండి. ఏదో పోయింది అట్లా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఒకటి కంప్లీట్ అయిందండి. చాలా అండి. నేను చపాతీ అన్నీ చేసి కంప్లీట్ అయినాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను చూడు, అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నేను చేస్తున్నానుకో 20 నిమిషాలు కదండి, 1 గంట టైం పడుతుంది. అందువల్ల నేను ఇక్కడనే వీడియో ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు టోటల్గా చపాతీ చేయడం అయిపోయిందండి, ఇంకా తినడం కాలే. దీనికి నంచుకోవడానికి అచార్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి కారం, నూనె, ఉప్పు, ఉల్లిగడ్డ అండి. చపాతీ చాలా బాగుంటుందండి. తిన్నాక వీడియో కంటిన్యూ చేస్తా అండి. అప్పటిదాకా బాయ్. ఇప్పుడు వచ్చేసి అరటికాయ ఫ్రై అండి. ఇందులో వచ్చేసి అరటికాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, ఇప్పుడు వచ్చేసి అరటికాయ ఫ్రై అండి. ఇందులో వచ్చేసి అరటికాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేద్దాం.
ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. కొద్దిగా సేపు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి అరటికాయ ముక్కలు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసినాం కదండి, మూత పెట్టేద్దాం. కొద్దిగా కారం వేద్దామండి. ఇది వచ్చేసి చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్లా కూడా బాగుంటుంది అండి. ఎక్కువ మేము అదే తింటాం. టూ మినిట్స్ నుంచి ఫైనల్గా అరటికాయ కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. ఎంతమంది చూస్తురో అందరికీ అరటికాయ కర్రీ రెడీ అండి.
వచ్చేసి టమాటా రసం అండి. జీలకర్ర ఆవాలు వేద్దామండి. ఇందులో వచ్చేసి టమాటా పచ్చిమిర్చి అండి, చింతపండు వేయలే. ఉడకబెట్టి రసం పిసికి పక్క పెట్టినా అండి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేద్దామండి. పసుపు, టమాటా రసం అండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, ఇందులో వచ్చేసి ఎవరి ఇష్టం వాళ్ళదే. నాకు తోచింది నేను చెప్తున్నా. ఎల్లిగడ్డ, జీలకర్ర దంచి వేసుకోవచ్చు, ఓమ, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళండి. నేనైతే ఇప్పుడు వచ్చేసి వట్టి రసంలాగా చేస్తున్నా, ఇందులో ఏం వేస్తలేను. మిరియాల పొడి ఎవరికి ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి నేను మూత పెట్టేస్తున్నా. ఫైనల్గా గరం గరం టమాటా రసం రెడీ అండి. ఇది వచ్చేసి చలికాలంలో అయితే చాలా ఒక టానిక్ లాగా పనిచేస్తుందండి. ఇందులో అంటే కొందరికి పడితే కొందరికి పడాయి, వాళ్ళని బట్టి మనం ఇందులో వేసుకున్నాం అనుకో మసాలాలు, ఇక చలికాలం ఏర్పడదండి. సొంటి మిరియాలు రైస్లో మనం తినే బదులు చిన్న గ్లాస్లో ఒక టానిక్ లాగా తాగినామనుకో, ఇక మీరే చెప్పాలండి, నాకేం తెలియదు, నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఇప్పుడైతే ఫైనల్గా టమాటా రసం కంప్లీట్ అండి. ఇప్పుడు వచ్చేసి టోటల్గా వంట కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు సాటర్డే స్పెషల్ ఏంటంటే అరటికాయ కర్రీ, టమాటా రసం అండి, సాంబార్ కాదు.
ఇంకా నేను భోజనం చేయలే, మీతో మాట్లాడుకుంటా లంచ్ చేద్దామని మళ్ళీ వీడియో ముందుకు వచ్చినా అండి. అన్నిటికంటే నాకు ఇష్టమైందండి ఇది, చాలా ఇష్టం. ఇది ఎట్లా అంటే వేడి వేడి అన్నం ఉంటుంది చూడు, దాంట్లో కలుపుకొని తింటే నాకు చాలా ఇష్టం అండి. బాగుందండి. దీన్ని చూస్తే నాకు దీంతో తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను లంచ్ చేసినాక నేను ఇంకా నా డబ్బాలు ఎన్ని ముచ్చట్లు పడ్డాయో నాకు తెలియదు. దాన్ని బట్టి ఈవినింగ్ బయటకు వెళ్తా, లేకుంటే ఇంట్లో ఉన్నా కానీ వీడియో మాట్లాడి ఎండ్ చేసేస్తా అండి. ఇప్పుడైతే నాకు ఆకలి అవుతుంది, నేను తిన్నాక వీడియో కంటిన్యూ చేస్తా. టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అవుతుందండి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈవినింగ్ వాక్ లాగా బయటకు వెళ్తున్నా. వెళ్తే టెంపుల్కి వెళ్తా, లేకుంటే గార్డెన్కి వెళ్తా. ఇప్పుడు అయితే ప్రస్తుతం ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినాక అక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తా. నీరు వస్తలేవు వచ్చినప్పుడు పట్టుకోవాలా, అదే పట్టుకొని ఇప్పుడు వచ్చేసి మనం వారాసగూడ సైడ్కి వెళ్ళి
ఇప్పుడే ఈవినింగ్ వాక్లాగా వెళ్ళి టెంపుల్కి వెళ్ళేసి వచ్చినా అండి. కొంచెంసేపు కూర్చున్నా, అక్కడ మాత్రం వీడియో తీయలే, కానీ మంచిగా ప్రశాంతం అనిపించిందండి. ఇప్పుడైతే చూద్దామండి, నేను ఎంత మాట్లాడినా అంతనే వీడియో డబ్బా ఓపెన్ చేస్తా అండి. ఇంతకంటే నేను మాట్లాడలేను, అది కూడా పద్ధతి కూడా కాదు. చూద్దాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస కూర్చున్నట్లు జమ చేసి చెప్పిన ముచ్చట డబ్బా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చటతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.